హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అహింసా జ్యోతి గౌతమ్ బుద్ధుడి జీవిత గాథలు కోబోతున్నాం. తమ రాజైన బింబిసారుడు బుద్ధుడి బోధనలు విని ఆయన శిష్యుడైనాడని వినగానే రాజగృహంలోని ప్రజలు, ఎవరి బుద్ధుడు, ఈయన ఏమి బోధన చేస్తాడు, నిర్యాణం అంటే ఏమిటి అని వింతగా ప్రశ్నించసాగారు. వారి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పేవారు లేనందున వారు 12 మైళ్ళు నడిచి బుద్ధుడున్న విహారానికి బయలుదేరారు. రోజూ వచ్చిపోయే జనంతో దారి కిటకిటలాడిపోతుంది. ప్రస్తుతం బుద్ధుడి విహారం ఉంటున్న యష్టివనం మరీ దూరమైపోయిందని, తాము రోజూ బుద్ధుడిని చూసి ఆయన సన్నిధిలో కొంతకాలం గడిపితే కానీ తమ మనసుకు తగినంత శాంతి ఉండదని బింబిసార మహారాజు భావించాడు. ఆయన తన ఉద్యానవనమైన వేలువనాన్ని బౌద్ధ విహారంగా మార్చ నిశ్చయించాడు. ఈ వనం చుట్టూరా వెదురు పొదలుండేవట. అందుచేత ఈ వనానికి వేలువనమనే పేరు వచ్చింది. బింబిసారుడు వేలువనాన్ని బుద్ధుడికి శాస్త్రోక్తంగా చేతిలో నీరు పోసి ధారపోశాడు. ఇది బుద్ధుడుండిన నివాసాలన్నిటిలోకి అత్యంత ప్రసిద్ధమైనది. రాజగృహానికి కొద్ది దూరంలోనే కొలితనము, ఉపస్థితనము అనే 2 బ్రాహ్మణ గ్రామాలు ఉండేవి. వాటిని కొలితుడు, ఉపస్థితుడు అనే క్షత్రియులు పాలించేవారు. వారి కుటుంబాల మధ్య 7 తరాలుగా స్నేహబంధాలుంటున్నాయి. కొలితుడికి 500 రథాలుండేవి. ఉపస్థితుడికి 500 బంగారు మీనాలుండేవి. వారిలో ఒకరు ఏం చేస్తే రెండోవాడు అదే చేసేవారు. ఒకే రకం వినోదాల్లో కాలం గడిపేవారు. అయితే వారిద్దరికీ కూడా జన్మ పరంపరల మీద విముఖత్వం కలిగింది. సుఖాల్లో కాలం గడపడం చేత నిర్యాణం లేక జన్మ విముక్తి కలగదని వారు నిశ్చయించుకున్నారు. ఆ కాలంలో రాజగృహంలో సందుడనే ప్రసిద్ధ పరివ్రాజకుడు ఉండేవాడు. కొలితుడు, ఉపస్థితుడు కొంతకాలం ఆ సంగుడి వద్ద చేరి ఆయనకు సేవలు చేశారు. కానీ సంగుడు వారికి మోక్ష మార్గం చూపలేకపోయాడు. ఆ తర్వాత వారు అనేక దేశాలు సంచారం చేసి కనిపించిన వారినల్లా అనేక ప్రశ్నలు వేశారు. ఒక్కరూ కూడా వారి అనుమానాలు తీర్చలేకపోగా వారు రాజగృహానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో బుద్ధుడు వేలువనంలో ఉంటున్నాడు. ఈ లోపల అస్వీజీ అనే బుద్ధ శిష్యుడు దేశంచారం చేసి బుద్ధుడు అవతరించాడని దేశాల ప్రచారం చేసి రాజగృహానికి తిరిగి వచ్చాడు. వచ్చిన మర్నాడే అస్వీజీ భిక్షాపాత్ర తీసుకొని భిక్ష కోసం ఇల్లు తిరగసాగాడు. అలా తిరుగుతూ ఆయన ఉపస్థితుడికి కనిపించాడు. ఉపస్థితుడు అస్వాజీని చూసి సంతోషించి తమ ఇంటికి భిక్షకు రమ్మని ఆహ్వానించాడు. అస్వాజీతో కొంతసేపు సంభాషించినాక ఉపస్థితుడు, అయ్యా, తమ సంభాషణ వింటుంటే తమకు మోక్ష మార్గం అర్థమైనట్టుంది. తమకు ఉపదేశం చేసిన గురువెవరు అని అడిగాడు. నా గురువు గౌతమ్ బుద్ధుడు అని అస్వాజీ సమాధానం చెప్పాడు. ఆయన చెప్పే సిద్ధాంతాలేమిటి అని ఉపస్థితుడు అడిగాడు. ఈ ఉపస్థితుడు బుద్ధ వ్యతిరేకి అన్న అనుమానం కలిగి అస్వాజీ, నాయన, నేను కొత్తగా శిష్యత్వం పొందినవాణ్ణి. ధర్మం అపారమైనది. దాన్ని నేను మీకు ఎలా వివరించగలను అన్నాడు. పర్వాలేదు, నేను సత్యాన్ని అన్వేషించేవాణ్ణి. నాకు కొంచెం అందించారంటే అల్లుకుపోగలను. మీరు ఒక్క సత్యం చెబితే దానిని నుంచి 100,000 సత్యాలు ఊహించగలను అన్నాడు ఉపస్థితుడు. అప్పుడు అప్పాజీ ఒక శ్లోకం చదివాడు. దాని అర్థమేమంటే, ప్రతిదీ ఒక కారణాంతర వల్లనే ఏర్పడుతుంది. ఈ కారణాన్ని తత్వజ్ఞులు ప్రకటించారు. వీటన్నింటినీ నిరోధించవచ్చును. ఇదే మహాప్రణుడు అంటే బుద్ధుడు చెప్పిన సంగతి. ఈ మాటలు వినగానే ఉపస్థితుడు పరమానందభరితుడై అస్వాజీని ఆలింగనం చేసుకుని, మీ మాటలు నాకు తృప్తి కలిగించాయి. బుద్ధుడి యందు నాకు విశ్వాసం కుదిరింది. ఆయన ఎక్కడా అని అడిగాడు. అస్వాజీ ద్వారా బుద్ధుడుండే చోటు తెలుసుకున్నాక ఉపస్థితుడు తన మిత్రుడైన కొలితుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నాకు నిర్యాణ మార్గం దొరికింది అంటూ అస్వాజీ చదివిన శ్లోకాన్ని అర్థాన్ని వివరించాడు. కొలితుడికి కూడా బుద్ధుడి జన్మరాహిత్యం ఉపదేశించగలడని నమ్మకం కలిగింది. ఇద్దరూ కలిసి తమ మొదటి గురువైన సంగుడి వద్దకు వెళ్ళాడు. సంగుడు వారు చెప్పిందంతా విని తల అడ్డంగా ఊపి, నేను బుద్ధుడి వద్దకు రావటం సాధ్యం కాదు. నా కీర్తి జంబూ ద్వీపమంతా వ్యాపించింది. అటువంటి వాణ్ణి మరొకడికి శిష్యుణ్ణవుతానా అన్నాడు. సంగుడి వద్ద ఉంటున్న శిష్యులు 500 మంది మటుకు బుద్ధుడిని దర్శించటానికి బయలుదేరారు. ఇది చూసి సంగుడు కళ్ళనీళ్ల పర్యంతరం అయ్యాడు. అందుచేత ఆయన శిష్యుల్లో సగం మంది ఆయన వెంట ఉండిపోయారు. మిగిలిన వాళ్ళు కొలితుడి ఉపస్థితుల వెంట బుద్ధుని చూడబోయారు.
వారు విహారాన్ని చేరే సమయానికి బుద్ధుడు తన చుట్టూ చేరిన వారికి ఉపదేశం చేస్తున్నాడు. కొలితుణ్ణి ఉపశత్తుణ్ణి దూరాన్నే చూసి ఆయన, నా ప్రధాన శిష్యులిద్దరు వస్తున్నారు అన్నాడు. వారిద్దరూ బుద్ధుడికి ప్రణామాలు చేసి తమకు తత్వం ఉపదేశించమని ప్రార్థించారు. బుద్ధుడు వారితో, నన్ను ఆశ్రయించండి, కష్టాల నుండి విముక్తి పొందటానికి బ్రహ్మచర్య దీక్ష పూనండి, మీకు చక్కని మోక్ష మార్గం ఉపదేశిస్తాను అన్నాడు. తరువాత ఉపశత్తుడు, కొలితుడు, సంగుడి శిష్యులు 250 మంది బౌద్ధులైపోయారు. కొలితుడు తన పేరు మార్చుకొని ముగలికుడు అయ్యాడు. ఉపశత్తుడు సేరుయుతుడు అయ్యాడు. వీరిద్దరూ బుద్ధుడి ప్రధాన శిష్యులయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం ఒక పౌర్ణమి నాటి రాత్రి రాజగృహంలో ఒక ప్రముఖుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో విశేషం ఏమిటంటే, ఆ సమావేశానికి వచ్చిన వారంతా ఆహ్వానాలు లేకుండానే వచ్చారు. అందులో పాల్గొన్న వారంతా అర్హుల శ్రేణికి చెందిన వారే. ఆ సమావేశంలో బుద్ధుడు తన శిష్యులను ఈ విధంగా అనుశాసించాడు. ఎట్టి పాపాలు చేయొద్దు, ప్రతి సద్గుణాన్ని సాధించాలి, మనసు స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇదే బుద్ధుడి శాసనం. బుద్ధుడు వేలువనంలో ఉంటుండగానే కపిలవస్తు నగరంలో ఉన్న శుద్ధోదన మహారాజుకు తన కుమారుడు బుద్ధుడయ్యాడని వార్త తెలిసింది. ఆయన ఒక క్షత్రియ పుంగవుడి వెంట 1000 మంది పరివారాన్ని ఇచ్చి తన కుమారుడికి ఈ విధంగా సందేశం పంపాడు. నాకు నిన్ను చూడాలని ఉంది కనుక నీవు రావలను. అందరూ నీ బోధనలు వింటున్నారు, కానీ నీ తండ్రి, నీ ఇతర బంధుజనాలు వినటం జరగలేదు. మేము నిన్ను చూసి చాలా ఏళ్ళయింది, ఇప్పటికి 7 ఏళ్ళయింది. బుద్ధుడికి సందేశం అందించడానికి శుద్ధోదనుడి దూత సపరివారుడై విహారం చేరుకునే సమయానికి బుద్ధుడు సమావేశమైన వారికి ప్రబోధిస్తున్నాడు. ఈ క్షత్రియుడు ఆయన వెంట వచ్చిన 1000 మంది ఆ బోధనలు విని బుద్ధుడి శిష్యులైపోయినారు. వారు శుద్ధోదనుడి సందేశం బుద్ధుడికి అందించలేదు. వెళ్ళిన వారు ఎంతకు తిరిగి రాకపోవటం చూసి శుద్ధోదనుడు మరొక దూతను పరివారంతో సహా పంపాడు. కానీ వారు కూడా మొదటి వారిలాగానే బుద్ధుడి శిష్యులయ్యాయి విహారంలోనే నిలిచిపోయారు. శుద్ధోదనుడు ఈ విధంగా మరి 7 దూతలను పంపాడు. వేలువనం చేరగానే అందరూ బుద్ధుడి శిష్యులయ్యారు. ఒక్కరూ తిరిగి రాలేదు. శుద్ధోదనుడి సందేహం బుద్ధుడికి అందను కూడా అందలేదు. వారందరూ తనకు ఆప్తులు కాని కారణం చేత తన ఆజ్ఞలను పాలించలేదనుకొని శుద్ధోదనుడు ఈసారి తనకు ఆప్తుడైన కాలుదాయి అనేవాణ్ణి పిలిచి అతనితో, నాకు చనిపోయేలోగా నా కుమారుణ్ణి చూడాలని ఉంది, వాణ్ణి పిలుచుకురమ్మని 9 మందిని 9000 బలగంతో పంపారు. ఒకడు తిరిగి రాలేదు. నువ్వు వెళ్ళి వాడితో నేను రమ్మన్నానని చెప్తావా అన్నాడు. కాలుదాయి కూడా బుద్ధుణ్ణి చూడబోయి ప్రబోధం విని ఆయన శిష్యుడిగా చేరిపోయాడు. తర్వాత వారం రోజులకు వసంత ఋతువు ఆరంభమైంది. ఎక్కడ చూసినా పచ్చగడ్డి కానవస్తుంది. అరణ్య వృక్షాలన్నీ పుష్పించాయి. బుద్ధుడు తన వారిని చూడబోవటానికి ఇదే తరుణమని నిర్ణయించుకొని కాలుదాయి ఆయన వద్దకు వెళ్ళి రాజగృహం నుంచి కపిలవస్తుకు వెళ్లే మార్గం యొక్క శోభను వర్ణించసాగాడు. బుద్ధుడి వర్ణనను కొంతసేపు విని, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని అడిగాడు. మరేమీ లేదు, సూర్యుడి కోసం పద్మము, చంద్రుడి కోసం కమలము ఎలా నిరీక్షిస్తాయో మీకోసం మీ తండ్రి, మీ మారుతల్లి అలా నిరీక్షిస్తున్నారు అన్నాడు కాలుదాయి. బుద్ధుడు కాసేపు ఆలోచించి తన జన్మస్థలానికి వెళ్లే తరుణం సమీపించిందని భావించి, అలాగే రేపు ఉదయం బయలుదేరిపోదాం అన్నాడు. మర్నాడు బుద్ధుడు కపిలవస్తు నగరానికి ప్రయాణమైనాడు. ఆయన వెంట అంగ మగధ దేశాలకు చెందిన శిష్యులు 10,000 మంది, కపిలవస్తు నుంచి వచ్చిన శిష్యులు 10,000 మంది కదిలారు. వీరు రోజుకు 16 మైళ్ళు ప్రయాణం చేస్తూ 2 నెలలకు కపిలవస్తు చేరుకున్నారు. బుద్ధుడింకా కపిలవస్తు చేరక పూర్వమే కాలుదాయి ముందు నడిచి శుద్ధోదనుడి ఇంటికి వెళ్ళాడు. శుద్ధోదనుడు అతన్ని చూసి పరమానందభరితుడై అతనికి భోజనం పెట్టాడు. కానీ కాలుదాయి ఆ భోజనాన్ని తన భిక్షాపాత్రలో వేసుకుని తిరిగి వెళ్ళటానికి లేచాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు, భోజనం చెయ్యి అన్నాడు శుద్ధోదనుడు. లేదు, నేను ఈ భోజనాన్ని బుద్ధుడికి ఇస్తాను అన్నాడు కాలుదాయి. బుద్ధుడెక్కడా అని శుద్ధోదనుడు అడిగాడు. ఇక్కడికే వస్తున్నాడు, దారిలో ఉన్నాడు అన్నాడు కాలుదాయి. బుద్ధుడికి నేను వేరే భోజనం ఇప్పిస్తాను, ఈ ఆహారం తిని మరీ వెళ్ళు అన్నాడు శుద్ధోదనుడు. కాలుదాయి సరైనని భోజనం చేశాడు. శుద్ధోదనుడు అతన్ని భిక్షాపాత్రను సుగంధ జలంతో కడిగించి అందులో ఉత్తమమైన ఆహారం పెట్టించి కాలుదాయి ద్వారా బుద్ధుడికి పంపాడు. ఆ పూట బుద్ధుడు తన తండ్రి పంపిన ఆహారమే భుజించాడు.
తరువాత శుద్ధోదన మహారాజు బుద్ధుడి విడిది కోసం నిగ్రోధ ధనాన్ని సిద్ధం చేయించాడు. ఇది నిగ్రోధుడనే శాక్యరాజు నిర్మించింది. బుద్ధుడు కపిలవస్తు నగరం ద్వారా చేరుకునేసరికి ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్లే ఊరేగింపు జనంలో ముందుగా 500 మంది బాలబాలికలు, సుమారు 16 ఏళ్ల వయసు వారు ఉన్నారు. వారి వెనుకగా 12 ఏండ్ల వయసు గల రాజకుమారులు, రాజకుమార్తెలు ఉన్నారు. వారి వెనక 160,000 మంది పరివారంతో రాజుగారు నడిచారు. ఈ ఊరేగింపు వెంట బుద్ధుడు తన విడిది అయిన ఉద్యానవనం ప్రవేశించి ఒక ఎత్తైన ఆసనంపై కూర్చున్నాడు. ఆయన శిష్యులు 20,000 మంది ఆయన చుట్టూ కూర్చున్నారు. బుద్ధుడిని చూడవచ్చిన శాక్యులలో పెద్దలైన వారు చిన్నవారితో, మీరు బుద్ధుడికి పాదావందనం చెయ్యండి అని చెప్పి తాము ఎడంగా కూర్చున్నారు. తాము బుద్ధుడి కన్నా పెద్దవాళ్లమని, బుద్ధుడి వరుసకు పినతండ్రులు, పెద్ద తండ్రులు, తాతలు అవుతామని, అందుచేత వందనం చేయనవసరం లేదని వారు భావించారు. బుద్ధుడు లేచి నిలబడ్డాడు. మరుక్షణం అక్కడ చేరిన వారందరూ ఇద్దరు బుద్ధులను వేరువేరుగా చూడగలిగారు. ఆయన శరీరం నుంచి 6 రంగుల కిరణాలు ప్రసరించటం అందరికీ కనిపించింది. తరువాత ఆయన అనాగత వంశవృత్తాంతం అనే మైత్రి బుద్ధుడి చరిత్ర చెప్పాడు. బుద్ధుడి ప్రసంగం ముగియగానే శుద్ధోదన మహారాజు లేచి తన కుమారుడి ముందు 3వసారిగా సాష్టాంగపడి, నాయన బుద్ధ భగవానుడా, నీకు లోగడ 2 సార్లు సాష్టాంగ ప్రమాణం చేసి ఉన్నాను. నీవు నా కడుపున కొడుకువై పుట్టినప్పటికీ ఇక నుంచి నిన్ను నా కొడుకుగా భావించను. ఎందుకంటే నేను నీకు దాసుడు కూడా పనికిరాను. నాకు తెలుసు, నా రాజ్యమంతా ఇస్తానన్నప్పటికీ అది నీకు బుగ్గితో సమానం అన్నావు. శుద్ధోనుడు ఈ మాటలు అనగానే పెద్దలందరి అహంకారము అణగారింది. వారందరూ బుద్ధుడికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి మర్నాడు రాజకుటుంబం వారందరూ బుద్ధుడిని కళ్ళారా చూసిన ఆనందంలో ఉండి ఆయన కోసం ఆహారం సిద్ధం చేయటం మాటే మర్చిపోయారు. ఆ ఉదయం బుద్ధుడు పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని ఒక ఏకాంత స్థలంలో ధ్యాన నిమగ్నుడైనాడు. భోజనం వేళ కాగానే ఆయన లేచి తన భిక్షాపాత్ర తీసుకొని ప్రతి ఇంటా భిక్ష తీసుకోవటానికి బయలుదేరాడు. నగరంలో జనం ఆయనను చూసి ఎగబడ్డారే కానీ ఆయన భిక్షానికి బయలుదేరాడని, ఏ ఇంటి ముందు ఆగితే ఆ ఇంటి వారు భిక్ష పెట్టాలని వారికి తెలియదు. వారికి అలాంటి ఆచారం ఉందని కూడా తెలియదు. అందుచేత ఏ ఇంట ఆయనకు భిక్ష లభించలేదు. బుద్ధుడు ప్రతి ఇంటి ముందు నిలుస్తూ రాజభవనం చేరాడు. అంతఃపుర స్త్రీలు ఆయనను చూడటానికి మేడలు దిగి వచ్చి కిటికీల వద్ద నిలబడ్డారు. యశోధర అది వరకే విని ఉంది. తిరిగిన సిద్ధార్థుడు కేశఖండన చేయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి మట్టి పాత్రలో భిక్షమెత్తుకుంటున్నాడట. ఈ విషయంలో ఆయన ఎలా ఉన్నాడో చూడాలని ఆమె కూడా ఒక ద్వారం వద్ద నిలబడింది. బుద్ధుడు రాగానే ఆమె ఆయనకు మనసులోనే నమస్కారం పెట్టుకొని, రాహులుడు పుట్టిననాడు సమస్తాన్ని రాజ్యాన్ని వదిలివేసి వెళ్ళిపోయి అంతకంటే గొప్ప రాజ్యాన్ని సంపాదించుకున్నావా సిద్ధార్థ అనుకున్నది. ఆ తర్వాత ఆమె తన మామగారైన శుద్ధోనుడి వద్దకు వెళ్ళి, మీ కొడుకు ఇంటింటా భిక్షమెత్తుకుంటూ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పింది. శుద్ధోనుడు ఈ మాట వింటూనే ఆవేశపూరితుడై బుద్ధుడి వద్దకు పరిగెత్తి వెళ్ళి, నాయన, నీ వెంట జంబూ దీపంలో ఉండే రాజులు సపరివారంగా వచ్చినా అందరికీ భోజనాలు పెట్టగలనే, నీకు నీ 20,000 మంది శిష్యులకు భోజనం పెట్టలేనా? ఎందుకుగాను భిక్షమెత్తుకోవలసి వచ్చింది అని అడిగాడు. ఇది నా జాతి ధర్మం అన్నాడు బుద్ధుడు. శుద్ధోనుడు మహారాజు విస్తుపోయి, జాతి ధర్మమా? నీవు మహాసమ్మతుడి జాతిలో జన్మించావు నాయనా. ఆ జాతికి చెందిన వారెవరూ ఈ విధంగా బిచ్చమెత్తలేదే అన్నాడు. నేను సమ్మతుడి జాతిని గురించి మాట్లాడడం లేదు, బుద్ధుల జాతి గురించి చెప్పాను. కొడుకుకు పెన్నిది దొరికితే అందులో గల ముఖ్యరత్నాలను తండ్రికి సమర్పించటం కుమారుడి విధి. అందుచేత నాకు దొరికిన అమూల్యమైన రత్నాలను నీకు ఇస్తాను, తీసుకో. తాత్సారం చేయొద్దు. ధర్మం తెలుసుకొని శుభం పొందు. ధర్మం ప్రకారం స్వీకరించిందల్లా స్వీకరించి విసర్జించిందల్లా విసర్జించు. ధర్మాన్ని పాలించినవాడు శుభాలు పొందుతాడు అని బుద్ధుడు నడి వీధిలో తండ్రికి ధర్మోపదేశం చేశాడు. బుద్ధుడు చేసిన ప్రబోధం విన్నాక సిద్ధోదనుడు తన కొడుకు చేతిలోని భిక్షాపాత్రను తీసుకొని బుద్ధుడికి ఆయన వెంట ఉన్న శిష్యులకు భోజనాలు పెట్టించాడు. భోజనాలంతా అనంతరం రాజభవనానికి చెందిన 40,000 మంది స్త్రీలు బుద్ధుడికి వందనాలు చేయవచ్చారు. వారిలో యశోధర లేకపోవటం గమనించి శుద్ధోదనుడు ఆమెను కూడా రమ్మని కబురు చేశాడు. ఆయనకు నాపై ఆదరం ఉన్న పక్షంలో ఆయనే నా వద్దకు వస్తాడు, అప్పుడు నేను ఆయన్ను పూజిస్తాను అని యశోధర సమాధానం పంపింది.
ఈ మాట విని బుద్ధోదరుడు దానికి ఆమె ఉండే గదికి బయలుదేరాడు. దారిలో ఆయన తన ప్రధాన శిష్యులైన మూగలాయుడితో శేరుయుడితోనూ ఈమె అనేక జన్మల్లో నాకు ఎంతో సహాయపడింది. ఇప్పుడు ఆమె జన్మరాహిత్యం పొందబోతుంది. తుచ్చమైన కామాన్ని నేను జయించాను, కానీ ఆమె ఇంకా జయించలేదు. నన్ను చూసి చాలా అయినందువల్ల ఆమె మనసు చాలా ఆవేదన పడుతుంది. నేను వేదనను బయటికి రానివ్వక అణిచిపెట్టినట్లయితే ఆమె గుండె విచ్చుకుపోతుంది. ఆమె నా పాదాలను అంటవచ్చు, కానీ అలా చేయనిచ్చినందువల్ల ఆమె సన్యాసిని అయ్యి మనలో చేరిపోతుంది. కనుక మీరు ఆమెను నిరాకరించండి అని చెప్పాడు. బుద్ధుడు తనను చూడవస్తున్నాడని తెలియగానే యశోధర నారబట్టలు కట్టుకొని ఎదురు వెళ్ళింది. ఆమె బుద్ధుడిని చూస్తూనే తప్పని తెలిసి కూడా ఆయన పాదాలు పట్టుకొని బోర్న ఏడ్చింది. మరుక్షణం తన మామగారు అక్కడే నిలబడి ఉండటం తెలుసుకొని సిగ్గుపడుతూ లేచి నిలబడింది. ఈమె నీపై గల ప్రేమ కొద్దీ ఇలా ప్రవర్తించింది, ఈమెను క్షమించు అన్నాడు శుద్ధోదరుడు బుద్ధుడితో. ఈమె అనేక జన్మల్లో నాకు సహధర్మచారిణిగా ఉండి బుద్ధుడికి భార్య అయ్యే అర్హత సంపాదించుకుంది అంటూ బుద్ధుడు ఆమె పూర్వజన్మల వృత్తాంతం గురించి చెప్పాడు. అది విన్న మీదట యశోధరాదేవి దుఃఖమ్మ అని ఊరట చెందింది. శుద్ధోదన మహారాజు రెండవ భార్య అయిన మహాప్రజాపతికి నందుడనే ఒక కుమారుడున్నాడు. బుద్ధుడు యశోధరను చూసిన మర్నాడే నందుడి వివాహ మహోత్సవం ఏర్పాటైంది. దాంతోపాటు నూతన గృహప్రవేశం కూడా జరగనున్నది. అందుచేత ఆ రోజు ఉదయం బుద్ధుడు నిగ్రోధనం నుంచి ఈ ఉత్సవ మంటపానికి వెళ్ళాడు. ఆయన వెంట అరులందరూ ఉన్నారు. నందుణ్ణి మోక్ష మార్గంలో పెట్టడమే బుద్ధుడి ఉద్దేశం. ఆయన తనకు వేసిన ప్రత్యేక ఆసనంపై కూర్చొని నందుడితో, నిజమైన ఉత్సవం అంటే ఏమిటో తెలిసినా, తుచ్చమైన కోరికలు నిర్మూలించటం, బ్రహ్మచర్యం అవలంబించటం, 4 సత్యాలు తెలుసుకోవటం, నిర్యాణం అంటే ఏమిటో అర్థం చేసుకోవటం అంటూ అతనికి ధర్మోపదేశం చేశాడు. త్వరలోనే నందుడు బుద్ధుడిని మార్గం అవలంబించడానికి సిద్ధపడ్డాడు. బుద్ధుడు అతని చేతిలో భిక్షాపాత్ర ఉంచి తన విహారానికి బయలుదేరాడు. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న నందుడు భిక్షాపాత్ర చేత పట్టి బుద్ధుడి వెనుకే విహారానికి వెళ్ళాడు. పెళ్లి కూతురు పేరు జనపద కళ్యాణి. ఆమె కిటికీలో నుంచి తన కాబోయే భర్త బుద్ధుడి వెంట వెళ్ళిపోతుండడం చూసి ఎక్కడికి పోతున్నావని ప్రశ్నించింది. కానీ నందుడు జవాబు చెప్పలేదు. ఇద్దరూ నిహారం చేరుకున్నాక బుద్ధుడు నందుడితో, రాజ్యకాంక్ష తొలగించుకొని నాలాగే సన్యాసం స్వీకరించు అన్నాడు. నందుడి మనసు చంచలంగా ఉంది. అతను పెళ్లి కూతుర్ని గురించి ఆలోచిస్తున్నాడు, పైకి మాత్రం ఏమీ అనలేదు. అందుచేత బుద్ధుడు తన ప్రధాన శిష్యుడితో, ఇతనికి సన్యాసం ఇవ్వండి అన్నాడు. అది మొదలు నందుడు మనోవ్యాధితో చిక్కిపోసాగాడు. ఇలా చిక్కిపోవటానికి కారణమేమని మిగిలిన వారు అతన్ని అడిగారు. నీవు బుద్ధుడికి స్వయాన తమ్ముడివి, రాజవంశం వాడివి, ఏ లోటు ఎరగని వాడివి, నీకు విచారం ఉండవలసిన పని లేదే అని వారన్నారు. నేను బుద్ధుడి చేతి నుంచి భిక్షాపాత్ర తీసుకుని బయలుదేరేటప్పుడు పెళ్లి కుమార్తె అయిన జనపద కళ్యాణి నన్ను వెంటనే తిరిగి రమ్మన్నది. ఆమె కారణంగా నాకు ఈ చింత పట్టుకుంది అన్నాడు నందుడు ఎంతో విచారపడుతూ. ఈ సంగతి బుద్ధుడికి తెలిసింది. ఆయన నందుడితో, నీ కాబోయే భార్య చాలా చక్కనిదా అన్నాడు. చాలా చక్కనిది అంటూ నందుడు ఆమెను దీర్ఘంగా వర్ణించాడు. అంతకంటే అందగత్తెలు ప్రపంచంలో లేరా అన్నాడు బుద్ధుడు. జంబూద్వీపంలో ఎక్కడా లేరు అన్నాడు నందుడు. బుద్ధుడు తన శక్తి చేత నందుడికి దేవతా స్త్రీలను చూపించి జనపద కళ్యాణి వీరికన్నా అందంగా ఉంటుందా అని అడిగాడు. వీరితో పోలిస్తే చాలా వికారంగా ఉంటుంది అన్నాడు నందుడు. అయితే వీరిలో ఎవరినైనా భార్యగా స్వీకరిస్తావా అని బుద్ధుడు అడిగాడు. అది ఎలా సాధ్యం అన్నాడు నందుడు. నేను చెప్పే బోధనలు ఆలకించి వాటి ప్రకారం నడుచుకుంటే అది సాధ్యమవుతుంది అన్నాడు బుద్ధుడు. ఈ మాటలతో నందుడి విచారం తీరిపోయింది. అతను బుద్ధుడి బోధనలు విని త్వరలోని అరుల శ్రేణిలో చేరిపోయాడు. బుద్ధుడు కపిలవస్తు నగరం చేరి సరిగా వారమైంది. యశోద తన 7 ఏళ్ల కొడుకును రాహుల్ని చక్కగా అలంకరించి, నాయన, ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉండే ఈ సన్యాసి నీ తండ్రి. ఆయన దగ్గర గొప్ప నిధులున్నాయి. నీవు ఆయనకు వారసుడు కనుక వెళ్ళి వారిని అడిగి పుచ్చుకో అన్నది. నాకు తండ్రి ఎవరమ్మా అని రాహుల్ అడిగాడు. యశోధర కిటికీలోంచి రాహులుడికి బుద్ధుడిని చూపించింది. ఆ సమయంలో బుద్ధుడు రాజభవనానికి వచ్చి భోజనం చేస్తున్నాడు. ఆయనను రాహులుడికి చూపుతూ, ఆయనే నీ తండ్రి అని చెప్పింది యశోధర. రాహులుడు బుద్ధుడు భోంచేసే చోటికి వెళ్ళి మొదట నాన్న అని పిలిచాడు. తర్వాత అతను నిర్భయంగా, న్యాసి, నీ అండ నాకు
అమూల్యం అన్నాడు. బుద్ధుడు భోజనం ముగించి రాహుల్ని ఆశీర్వదించాడు. నీ దగ్గర ఏదో నిధులున్నాయట, అమ్మ చెప్పింది, వాటిని నాకు ఇస్తావా అని రాహుల్ అడిగాడు. బుద్ధుడు వెళ్ళిపోయేటప్పుడు రాహుల్ ఆయన వెంట బయలుదేరాడు. అతన్ని బుద్ధుడు కానీ ఇతరులు కానీ వారించలేదు. తన కుమారుడు బుద్ధుడు వెంట పోతూ ఉండడం కిటికీలోంచి గమనించిన యశోదర మట్టుకు రాహుల్డు కూడా నందుడిలాగే సన్యాసం తీసుకుంటాడేమోని భయపడి దుఃఖించింది. రాహుల్ని వెంట పెట్టుకుని విహారం చేరాక బుద్ధుడు శరీరుడితో, రాహులుడు నా ఆస్తి కోసం అడుగుతున్నాడు. దుఃఖానికి దారి తీసే ఆస్తి ఏది వాడికి వదల్చుకోలేదు. శాశ్వత సుఖాన్ని ఇచ్చే సన్యాసం వాడికి ఇస్తాను అన్నాడు. తర్వాత శరీరుడు రాహులుడికి సన్యాసం ఇచ్చాడు. ఈ వార్త తెలిసి శుద్ధోదనుడు చాలా విచారపడ్డాడు. ఆయన బుద్ధుడి వద్దకు వెళ్ళి, నా కొడుకులిద్దరూ సిద్ధార్థుడు, నందుడు సన్యాసించారు. ఇప్పుడు నా మనవడు రాహులుడు కూడా సన్యసించాడు. వాణ్ణి ఇంతకాలం నా కొడుకులాగా చూసుకుంటున్నాను. వాణ్ణి కూడా నాకు దూరం చేయటం భావ్యం కాదు అని ఆక్షేపణ తెలిపాడు. ఇక మీదట తల్లిదండ్రుల అనుమతి లేనిదే ఎవరికి సన్యాసం ఇవ్వము అని బుద్ధుడు శుద్ధోదనుడికి మాట ఇచ్చాడు. బుద్ధత్వం సంపాదించిన 9వ నెలలో గౌతముడు తొలిసారిగా సింహళానికి వెళ్ళాడు. ఆయన మహావేలి నదీ తీరాన మహానాగ అనే పేరు గల ఉద్యానం వద్ద దిగాడు. ఆ కాలంలో ఆ ప్రాంతాన యక్షులనే జాతి వారి మధ్య అంతకలహాలు, యుద్ధాలు తీవ్రంగా సాగుతుండేవి. ఆ యక్షులు బుద్ధుడికి తమ ఉద్యానవనంలో లేడి చర్మం మేర చోటు మాత్రమే ఇవ్వటానికి ఒప్పుకున్నారు. కానీ బుద్ధుడు అక్కడ చేరిన వారిని తన బోధనల ద్వారా మంచి మార్గానికి తిప్పాడు. తరువాత ఆయన సింహళ దేశాన్ని 3 సార్లు చుట్టి తన మతాన్ని ప్రచారం చేసి వేలు నగరానికి తిరిగి వచ్చాడు. అటు తర్వాత బుద్ధుడు సింహళ దేశానికి మరి 2 సార్లు వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన జ్ఞానార్థం అక్కడ అనేక స్తూపాలు నిర్మించి ఆయన